ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏం చేస్తున్నావు డాక్టర్ బాబు? శుభకార్యం జరుగుతుంటే అడ్డంకులు కలిగిస్తున్నావు. అడ్డంకి ఎప్పుడో వచ్చి పడింది శక్తి సింగ్. ఇక దాని పేరే అవినాష్ కుమార్ వర్మ. ఎందుకు అంటే డోలి ఎత్తే సమయంలో నువ్వు పాడే ఎత్తే ఏర్పాట్లు చేస్తానంటున్నావు. పైకి పోవాలని రాసున్న వాడిని ఈ రోజు వరకు ఎవరైనా ఆపగలిగారా మేము ఆపడానికి? ఒకవేళ నీ చిత్తి చుట్టూరా మేము 7 అడుగులు నడవాలని నీకు అంత కోరికగా ఉంటే సరే, అలాగే చేద్దాం. రేయ్ వెళ్ళండి రా. ఈ డాక్టర్ బాబు ఇలా అయినాడు. రేమున్నా దింపరది నమ్మని కిందకి. ఏం చేస్తున్నావు? ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు శక్తి సింగ్. చూడు డాక్టర్ బాబు, నీ చేతులు ఉన్నదాన్ని అందరూ కట్ట అంటారు.
దురదృష్టవశాత్తు ఇందులో ఒక్కటే బుల్లెట్ ఉంటుంది. ఇది పేలితే నా బుర్ర పగిలిపోద్ది. కానీ ఒకవేళ నేను బ్రతికితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకో. శక్తి సింగ్, నీ బెదిరింపులికి ఆపో. నేనేం చెప్తున్నానో అది మూసుకొని విను. నీ చేతిలో ఇంజెక్షన్ బాగుంటుంది డాక్టర్ బాబు, ఇలాంటి తుపాకీ కాదు. కరెక్ట్. ప్రజల ప్రాణాలు కాపాడతానని ప్రమాణం చేశాను. ఈ రోజు సౌందర్యాన్ని కాపాడడానికి వచ్చాను. దానికోసం మందు గోళీలు ఇవ్వాల్సి వచ్చినా సరే, తుపాకీ గుళ్ళు పేల్చాల్సి వచ్చినా సరే, ఏది అవసరమైతే అది చేస్తాను శక్తి సింగ్. డాక్టర్ బాబు, ఇది మా ఊరి విషయం. ఇందో నీకేంటి సంబంధం? ఇది ఊరి విషయం కాదు, సౌందర్య జీవితానికి సంబంధించింది, ఆమె భవిష్యత్తుకు సంబంధించింది. ఇదొక అమ్మాయి ఇష్టానికి సంబంధించింది. ఈ పెళ్లి ఆమె ఇష్టం లేకుండా జరుగుతూ ఉంటే నేను ఈ బలవంతపు పెళ్లిని జరగనివ్వను. బలవంతం మేము అసలు చేయలేదు. డబ్బిచ్చే వాళ్ళకి తనని తాకట్టు పెట్టారు నా దగ్గర. జాగ్రత్తగా విను. పెళ్లి చేసుకొని భార్య హోదా కల్పిస్తున్నాను, లేదంటే తనని నా బానిసగా ఉంచుకునేవాణ్ణి. శక్తి సింగ్, ఇదిగో డాక్టరు, అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఎలాగో ఈ అమ్మాయి బలవంతపు పెళ్లిని ఆపి ఊరందరితో శత్రుత్వం కొని తెచ్చుకుంది. పైగా నీతో రాత్రంతా గడిపి ముఖానికి మసి పూసుకుంది. అందరూ చీకొట్టే దీన్ని నువ్వు తీసుకెళ్లి కొత్త జీవితం ప్రసాదించాలనుకుంటున్నావా? ఆమెనెవరూ వదలలేదు. ఆమె శక్తి సింగ్ ని వదిలేస్తోంది. అర్థం చేసుకోండి. సరే మరి ఆ తర్వాత ఏంటి? శక్తి సింగ్ ఈమెను పెళ్లి చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారో నీకు తెలుసు కదా. మండపం నుండి వెళ్లిపోయిన అమ్మాయికి నరకంలో కూడా చోటు దొరకదు. ఆ తర్వాత ఆమె అమ్ముడు పోతూనో లేదా చెట్టుకు వేలాడుతూ శవమై కనిపిస్తుంది. చూడు, మమ్మల్ని ఆపినంత మాత్రాన ఏమవుతుంది? చంపేవాడి చెయ్యిని ఆపగలరు గాని మాట్లాడే వాళ్ళ నోరుని మోయించలేరు కదా. ఇది మండపం నుంచి లేచిపోతే ఎవరు పెళ్లి చేసుకుంటారనుకుంటున్నావు? తనని నేనే పెళ్లి చేసుకుంటాను. నేను సౌందర్యకి జీవితాంతం తోడుగా ఉంటాను. తనకి నా ఇంటి పేరు ఇస్తాను. నేను తన చెయ్యి పట్టుకుని 7 అడుగులు నడిపిస్తాను. చెప్పు సౌందర్య, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ ఇష్టం ఏంటో నిర్భయంగా చెప్పు. ఇక్కడున్న అందరికీ చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నన్ను పెళ్లి చేసుకోబోతున్నావని. ఇప్పటికైనా నువ్వు వీళ్ళందరికీ చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటానని. ఇప్పటికైనా నువ్వు వీళ్ళందరికీ చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. ఇంకా నువ్వేం ఆలోచిస్తున్నావు? చెప్పు.